ఇదే సందర్భంలో అంటే ఈ యొక్క ప్రొటెక్షన్ కోసం గతంలో ఈ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండేది. జిహెచ్ఎంసీ అధికారులు కానీ హెచ్ఎండిఏ సంబంధించిన రెవెన్యూ వ్యవస్థ అన్ని రకాల వ్యవస్థలు అయితే వాళ్ళకు పవర్స్ కూడా ఉండేది. కానీ హైడ్రా రావాల్సిన అవసరం ఏంది, వాళ్ళు ఎందుకు ఆ పవర్స్ను ఉపయోగించుకోలేదు? కొత్తగా హైడ్రా వచ్చి ఏం చేయాల్సిన అవసరం ఉంది? హైడ్రా అసలు లక్ష్యము ప్రాధాన్యత అధికారులు ఏంటి? సో మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇంతకుముందు ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ద జిహెచ్ఎంసీ. అంటే నువ్వు ఏ సిస్టంలో అయితే కనుక జరుగుతున్నటువంటి తప్పుల్ని నువ్వు ఎత్తి చూపాలనుకున్నావు, ఆ సిస్టంలో నువ్వు భాగస్వాముడు అయితే నువ్వు ఎత్తి చూపగలుగుతావు? ఓకే, చూపలేవు. పక్కకు తీసుకొచ్చారు, ఇండిపెండెంట్ చేశారు. ఇండిపెండెంట్ చేసి దీని స్థాయిని పెంచారు. ఒక ఎస్పీ స్థాయి ఉండదని ఇప్పుడు ఐజీ స్థాయి చేశారు. చేసి దీనికి ఒక ఇండిపెండెంట్ ఇది ఇచ్చారు. మొత్తం టోటల్గా హెచ్ఓడి స్టేటస్ ఇచ్చారు. బడ్జెట్ సెపరేట్ ఉంది. ఇంతకుముందు ఈఓడిఎం మన ఈవీడిఎం అంటే బడ్జెట్ కోసం మళ్ళీ జిహెచ్ఎంసీ మీద డిపెండ్ అవ్వాలి. జిహెచ్ఎంసీ సంబంధం లేదు. జిహెచ్ఎంసీ సంబంధం లేదు కదా. జిహెచ్ఎంసీ అసలు బడ్జెటింగ్కి సంబంధం లేదు, లేకపోతే రిపోర్టింగ్ సంబంధం లేదు, అసలు లేదు. దీనికి ఏ మున్సిపాలిటీస్ మీద కూడా డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు. సో న్యాచురల్గా నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు, నీ ఎంటిటీ ఒక డిపార్ట్మెంటే సెపరేట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు పవర్స్ విస్తృతమైనటువంటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర మన వ్యవస్థలో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇండిపెండెన్స్ ఇవన్నీ వచ్చినందువల్లగా అంత ఎఫెక్టివ్గా జ్యుడిషియరీ యాక్ట్ చేయగలుగుతుంది. ఒక న్యాయ వ్యవస్థ సెపరేట్గా ఉండి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ నుంచి లేకపోతే లెజిస్లేచర్ నుంచి సెపరేట్ అవడంతో కదా ఎఫెక్టివ్. సో ఈ ఎఫెక్టివ్గా ఉండాలంటే కనుక దీన్ని ఒక ఇండిపెండెన్స్ తీసుకొచ్చి రావడం అనేది ఫస్ట్ నెంబర్ 1. అది చాలా. తర్వాత దీనికి ఇచ్చిన అధికారాలు కూడా చాలా విస్తృతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. అన్ని యాక్ట్స్ నుంచి కూడా మనకి తీసుకొని ఇచ్చారు. అంటే లైక్ జిహెచ్ఎంసీ యాక్టు, మున్సిపాలిటీస్ యాక్టు, లేదా పంచాయతీరాజ్ యాక్టు, ఇట్లా రకరకాలుగా వస్తాయి. ఇక మనకి ఎన్నిటి నుంచి కూడా మనకు అధికారాలు సంక్రమిస్తాయి అన్నమాట. సో దాంట్లో పాటుగా మనకి దీనికి ఒక సెపరేట్ ఫోర్స్ ఇవ్వటం అంతా చేసి దీనికి ఒక పూర్తి ఇండిపెండెన్స్ ఇది ఇచ్చినారన్నమాట. ఇచ్చినప్పుడు న్యాచురల్గా మనకు కొంత ఎఫెక్టివ్గా చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్, కోఆర్డినేషన్ అనేది చాలా అవసరం. మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారం అవసరం, హెచ్ఎండి వాళ్ళ సహకారం అవసరం, ఇంకేమైనా రెవెన్యూ వాళ్ళ అవసరం ఉంటుంది, ఒక్కొక్క పోలీసు వ్యవస్థ సహకారం ఉంటుంది. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ అవుతూనే మీకు కరెక్ట్గా మీరు ఫీల్డ్లో వర్క్ చేయగలుగుతారు, మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో చేయగలుగుతారు. కోఆర్డినేషను హైడ్రాకు కోఆర్డినేషన్ దొరుకుతుందంటారా? అది సాధ్యమా? తప్పకుండా వస్తుందండి. ఒకవేళ ఎక్కడైతే కనుక కోఆర్డినేషన్ చేయడానికి ముందుకు రావట్లేదో అతను ఎవడో తప్పు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు సపోజ్ ఆ ఏరియాలో అతను ఎవడో ఇది ఉంటే కనుక, లేదా తప్పు చేయని వాళ్ళు ఆటోమేటిక్ ముందుకు వస్తున్నారు. ఎన్ని చోట్ల చూస్తున్నారు, చాలామంది ముందుకు వచ్చి ఎంతో బాగా చెప్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు అయినా కానివ్వండి, లేదా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానివ్వండి, ముందుకు వచ్చి ఇరిగేషన్ వాళ్ళు కూడా చాలామంది చాలా యాక్టివ్గా పనిచేసే ఉన్నారు. అన్లెస్ అంటే అతను తప్పు చేసి ఉంటే తప్ప అతను తప్పు లేదనుకుని ఆటోమేటిక్ ముందుకు వస్తాడు. అతను వచ్చి చేసేవాళ్ళు చాలామంది ఇప్పుడు వెళ్ళిన చోటల్లా చాలా మంచి కోఆపరేషన్ దొరుకుతుంది. ఇలా ఏదో హైడ్రా వస్తుంది కదా అని చెప్పి, హైడ్రా ఏజెన్సీకి సంబంధించిన ఆఫీసర్స్ వస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు పక్కకి జరిగిపోవటాలు అట్లేం లేదు. అందరూ వస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు వస్తున్నారు. అసలు ఎక్కడైతే అతను దాంట్లో భాగస్వాముడు అయ్యాడో ఆ తప్పులు, సపోజ్ సర్వే నెంబర్ రాయటంలో మార్పు చేయటంలో అతను ఎంఆర్ఓ రిపోర్ట్ ఏదో తేడా ఉంది, ఎంఆర్ఓ రాంగ్, అతను కూడా దాంట్లో ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు, ఒక సర్వే తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు, లేకపోతే ఒక టౌన్ ప్లానింగ్ కూడా పర్మిషన్ లేకుండా ఇచ్చాడు, అట్లా అతను రాడు ఎట్లాను న్యాచురల్. ఎందుకంటే అతను ఈజ్ అ కల్ప్రిట్. ఓకే, అతను వస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయము. వస్తే డైరెక్ట్గా అడుగుతాం కూడా, ఎందుకు ఇచ్చారని అడుగుతాం. ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన బాధ్యత అతనిది. లేకపోతే రేపు అతన్ని ప్రాసిక్యూట్ చేస్తాం. డెఫినెట్గా రేపు అతను ఎట్లా అయితే కనుక మన ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఒకళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ చేశాడో, అతను మనం ఎలా అయితే బుక్ చేస్తున్నామో దాన్ని పర్మిషన్ ఇచ్చిన అధికారి కూడా డెఫినెట్గా అంతే బాధ్యత. సార్, ఇదే క్వశ్చన్ నేను అడుగుతాను సార్. ఎందుకంటే మీరు వెళ్తున్నారు, ఫీల్డ్కి వెళ్తున్నారు, ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ మీరు చర్యలు తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు మాత్రం మాకు ఈ యొక్క అధికారి మాకు పర్మిషన్ ఇచ్చారు, ఈ యొక్క జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు, ఇది ప్లేసు నాదే అని చెప్తున్నారు, ప్రభుత్వ పత్రాలు చూపిస్తున్నారు. సో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం బాగానే ఉంది, కానీ ఇచ్చిన అధికారి ఇచ్చిన వ్యవస్థపై ఏమైనా చర్యలు ఉంటాయా? తప్పకుండా అదే ఇప్పుడు చేసేది. వాటిలన్నిటి కూడా అందుకు మేము పోలీస్ స్టేషన్ ఒకటి కావాలని అడుగుతుంది కూడా అందుకోసమే. సీఎం గారు కూడా దానికి ఒప్పుకున్నారు. సో పోలీస్ స్టేషన్ వస్తే కనుక అధికారులు కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు. ఇంకొంచెం లోతుగా పోతే అంటే పైన అక్కడ ఊరినే స్ట్రక్చర్ని డిమాలిష్ చేయడం అనేది పైన కనపడేది. దాని వెనకాల జరిగింది ఏంటి, అసలు ఏం జరిగింది, ఎవరు దీనికి కారణం, దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది. ఇప్పుడు మేము సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చందానగర్ చూస్తాము. చందానగర్లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేసాం. 6 నెలల క్రితం అక్కడ ఓసీ ఇచ్చారు. అసలు బిల్డింగ్ మేము డిమాలిష్ చేసేటప్పటికి ఇంకా డోర్లే పెట్టలేదు, లిఫ్టే లేదు. 6 నెలల క్రితం ఎట్లా ఓసీ ఇస్తారు? ఆ తర్వాత అక్కడ ఉన్న మున్సిపల్ వాళ్ళు తర్వాత రియలైజ్ అయ్యి ఇరిగేషన్ వాళ్ళు లెటర్ పెట్టారు, మాకు ఎన్ఓసీ ఇవ్వలేదు, మేము అసలు దానికి ఎన్ఓసీ లేకుండా ఎలా చేశారని చెప్పి. అప్పుడు వెళ్ళి వీళ్ళు కొంతమంది మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి కొంత ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు అక్కడ హోల్స్ పెట్టని చేశారు. హోల్స్ పెడితే ఏముంది, వాడు మళ్ళీ హోల్స్ తీసేసిన తర్వాత స్టీల్ ఏం డిస్టర్బ్ కావాలా, ఆ హోల్స్లో కాంక్రీట్ కొంచెం హోల్ చేశారు, మళ్ళీ దాన్ని నింపేసేసి మళ్ళీ బిల్డింగ్ అట్లానే కడుతున్నారు. ఎంత డేంజర్ రేపు, ఆ బిల్డింగ్ స్ట్రెంత్ ఎంత అవుతుంది రేపు ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఎప్పుడో కోలుతుంది అది అనమాట.
కూలినప్పుడు ఎప్పుడో ఆ స్ట్రక్చర్ ఎందుకంటే ఈ స్ట్రక్చర్ సరిగ్గా లేదు, స్ట్రెంత్ వీకెన్ అయిపోతుంది, ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టారు కదా అక్కడ, కాంక్రీట్ కంటిన్యూటీ లేదు, లేనప్పుడు అది రూఫే కంటిన్యూటీ లేనప్పుడు న్యాచురల్గా రేపు ఎప్పుడైనా అయిపోతుంది. మేము అక్కడ డ్రిల్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా ఈజీగా వెళ్ళిపోతుంది, అసలు ఏందని చూస్తే అక్కడ ఆల్రెడీ ఇదన్నమాట. సో అంటే ఆల్రెడీ అంటే అక్కడ మేనేజ్ చేసుకొని వాళ్ళు ఏది టౌన్ ప్లానింగ్నో లేకపోతే అక్కడ మేనేజ్ చేసుకొని వాళ్ళు ముందుగానే పర్మిషన్స్ తెచ్చేసుకుంటున్నారు, తెచ్చుకొని ఇంకో 2 రోజుల పైన ఎక్కువ వేసుకుంటున్నారు. అసలు దానికి అసలు అది ఉందే బఫర్ జోన్లో ఉంది, ఓకే అది లేదు. మళ్ళీ ఇరిగేషన్ ఎన్ఓసి తీసుకోవాలి, బిల్డింగ్ రూల్స్ ప్రకారం 2012 రూల్స్ ప్రకారం తీసుకోవాలి. ఆ రూల్స్ మరి ఎన్ఓసి ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే దేనో అది క్లియర్గా అది బఫర్ జోన్లో ఉంది, రాదు పర్మిషన్ అని చెప్పేసి. అందుకోసం వీళ్ళని మేనేజ్ చేసుకుంటూ దాన్ని అది మేనేజ్ చేసుకున్న దానికి అసలు అది పర్మిషన్ ఎట్లా అవుతుంది? అసలు అది తప్పుడు పర్మిషన్ అవుతుంది. కోర్ట్స్ కూడా చాలా సీరియస్ వ్యూస్ ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ హైకోర్ట్స్ కూడా ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లో చెరువుల్లోకి వస్తే మటుకు నిర్దాక్షిణ్యంగా ఉండాలనేటువంటిది కూడా ఉన్నాయి చాలా జడ్జి. నిన్న ఎగ్జాంపుల్ నిజాంపేటలో కూలగొట్టిన దాంట్లో కూడా చేస్తే కనుక కోర్టుకు వెళ్ళారు, అవతల వాళ్ళు అక్కడ ఫైట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు బిల్డర్ అక్కడ ఏం చేశాడు, అతను తప్పుడు సర్వే నెంబర్ చేయించుకొని వెళ్ళాడు. అక్కడ ఎవరో లోకల్ ఆఫీసర్స్ కొంతమంది సహకరించారు. అక్కడ ఫైట్ చేసిన వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పింది. జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు దాంట్లో బయటకు అంతా వచ్చినప్పుడు దాంట్లో కోర్టు డైరెక్షన్ కూడా ఏముంది, నువ్వు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఎఫ్టీఎల్లో వస్తే వెళ్ళిపోవచ్చు. ఎఫ్టీఎల్లో వచ్చింది అది, ఓకే, బట్ యాక్షన్ పేపర్ మీద ఉంది తప్ప కానీ గ్రౌండ్లో కనపట్లేదు. గ్రౌండ్లో చేయాలి ఇప్పుడు అన్నీ కూడా, ప్రతిదీ కూడా మేము ఏంటంటే పేపర్కే పరిమితం కాదు, ముందు గ్రౌండ్లో యాక్షన్ కనపడాలి. సో పేపరు మీరు అక్కడ నిజమని తేలితే మటుకు ఇమ్మీడియట్గా గ్రౌండ్లో ఆ బిల్డింగ్ అక్కడ ఉండకూడదు, సింపుల్ అదనమాట. సో అది నిజమని మనకు తేలి మన ఎంక్వైరీ ప్రాపర్గా ఉంటే ప్రాసెస్ జాగ్రత్తగా ఫాలో అవుతూ లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతూ మనం ఎక్కడైనా కోర్టు స్టేలు కానీ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా దాన్ని మనం లీగల్ ప్రాసెస్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సో అది లేకపోతే కనుక బిల్డింగ్ డిమాలిషన్ ఉండాలి, ఖచ్చితంగా జరగాలి అక్కడ. అది చేస్తేనే ఇట్లా తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. కానీ చేసే క్రమంలో ఆ బిల్డింగ్ సంబంధించిన ఆ పర్టికులర్ బిల్డింగ్ సంబంధించిన దాని వెనుక వ్యక్తులు చాలా పెద్ద వ్యక్తులు ఉండి ఇది కూల్చేయద్దు, నాకు పెద్ద అండదండలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్తే ఏం చేస్తారు? ఎవరు చెప్తారు? అట్లా చెప్పేదైతే ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేయరు, దీనికి ఇంత సెటప్ ఉండదు, దీనికి తీసుకొచ్చి మమ్మల్ని ఒక ఐజీ ర్యాంక్ అధికారిని బెటర్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎవడి పని వాడు చేసుకుంటూ పోతారు, వాళ్ళు ఏమైనా అనవచ్చు, ఏమేమి చేస్తుంటారు, కానీ మా పని మేము చేసుకుంటూ పోతుంటాం అనమాట, అంతే.